వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమని పార్టీ నేత కేసీఆర్ తెలిపారు. మరో ప్రజా ఉద్యమంతో తెలంగాణ హక్కులు కాపాడతామని అన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలి పెట్టులా ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే పార్టీకి ముఖ్యమని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నల్గొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ బహిరంగ సభ ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర హక్కులు కాపాడుకునేందుకు ఎంతకైనా పోరాడతామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి రాష్ట్ర ప్రజల జుట్టు అప్పగించిందని ఆరోపించారు. హస్తం పార్టీ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డ్యాంకు సున్నం వేయాలన్నా కేఆర్ఎంబీ అనుమతి కోరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకూడదనే తమ పోరాటం చేస్తామని తెలిపారు. నల్గొండ భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉధృతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించామని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాగునీరు తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా మా నీళ్లు మాకే అనే ప్రజా నినాదంతో ముందుకు సాగిన తీరును గుర్తు చేశారు. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణ హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టిందని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్కి తెలివి లేదని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు కనీసం అవగాహన చేసుకోకుండా వ్యక్తిగతంగా తనను పార్టీని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆక్షేపించారు. మొత్తం విషయం అర్థం చేసుకోకుండా వాస్తవం తెలుసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తనను తన పార్టీని టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని, ఇంతకు మించిన హేమీల్నే ఎదుర్కొన్న చరిత్ర ఉందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పదిలంగా కాపాడుకున్నామని ఇప్పుడు పరాయి వారి పాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కి పోడని, ఉడత బెదిరింపులకు భయపడబోనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 1000% మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్ న్యూస్.